యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు ఎంతమంది మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు? DNA పరీక్షలు ఎక్కడి వరకు వచ్చాయి? అహ్మదాబాద్లో మృతదేహాలకు DNA ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటిదాకా 42 మంది DNAలను సరిపోల్చిన ఫోరెన్సిక్ నిపుణులు 14 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. DNA పరీక్షలో దంతాలు, ఎముకలు కీలకం కావడంతో 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇటు డెడ్ బాడీల అప్పగింతలో సిబ్బందితో పాటు డ్రైవర్లు పాల్గొంటున్నారు. భారీ పేలుడు వల్ల 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ప్రయాణికులు మాంసపు ముద్దలవడంతో DNA పరీక్షలు కాస్త సవాల్గా మారాయంటున్నారు వైద్యులు. ఒక్కో DNA పరీక్షకు 26 నుంచి 48 గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించేందుకు శ్రమిస్తున్నామన్నారు. ఇటు DNA పరీక్షలు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం DNA సరిపోలిందని, దీంతో అది రూపానిదేనని నిర్ధారించుకున్నామని FSL డైరెక్టర్ సంఘవి తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్యపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంతమంది చనిపోయారు అన్నది ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. ఫ్లైట్లో చనిపోయిన వారిని మాత్రమే ప్రకటించింది కేంద్రం. మరి ఈ ప్రమాదంలో ఇంటర్న్ మెడికోలు ఎంతమంది చనిపోయారు, స్థానికులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.